నిన్న మీ చెల్లి బావా యాక్టింగ్ ఇరగదీసిందే హే. నా చెల్లా ఎవరా బావా? తమన్నా బా, దానికోసం చచ్చిపోవచ్చా హే. నువ్వు చావడం ఏంటో కానీ అక్కడ చావడానికి ఎవడో రెడీగా ఉన్నారు రోయ్. ఎవడాడు? రే బుర్ర తక్కువ ఆగరు రేయ్. ఎరా సావడం తప్ప వేరే దారి దొరకలేదా? నేను చావటం. ఇటు కంచి పడితే వీడే కాదు ఎవడైనా పోతాడు. నేను చావటం ఏంటన్నా? మరి ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఆ విషయం మీకు తెలియాలంటే మీరు నాకు కథ వినాల్సిందే. అబ్బో, కథలు చెప్పడానికి మేం తప్ప ఎవరు దొరకలేడా నీకు? అంటే ఎవరికి చెప్పాలి? వీడికి ఎలాగైనా వాళ్ళ కథ చెప్పాలి. హలో 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 భయ్ ఆగు ఆగు. ఎక్కడికి రా కరెంట్ స్తంభాన్ని జరికినేసి నువ్వు నడే ఈ అప్పో కూర్చా. ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే నేను ఉన్నా కదా, బాబా కొరికి పారేసాడు చచ్చినాడు. నా కథ ఎప్పుడు అంటలేదు. ఏ హర్ట్, నేను కొండయ్యాను, నేను కొండెక్కేస్తా, ఎవడూ నా అర్థం చేసుకోడు. ఈ కొండంటే అంత దూరం ఉంది. అది భయ్య జరిగింది. ఏడికెళ్ళి వచ్చినవరా? ఓ రే పదరా బాబు, ఈడు బొంగులో కథ పద. వీడితో ఉంటే ఉన్నతలకే పొద్దునే ఇప్పుడు చెప్పు, ఏంది నీ బాధ అని చెప్పు. చెప్పు ఏంటి నీ ప్రాబ్లం? ఇప్పుడు ఎలాగో మమ్మల్ని వదిలేవు కానీ స్టార్ట్ చేయి. నేను ఒక పెద్ద ఏసీ పెట్టించిన ఎవడు రాడేంట్రా. ఓహో కస్టమర్ వచ్చాడు. రండి సార్. अपने को पवन कल्याण स्टाइल। पवन कल्याण ये छोटी छोटी हेयर पवन कल्याण हेयर स्टाइल नहीं आता। नहीं 3 सेंटीमीटर ना फेस नहीं తోమలా फेशियल ఫేషియల్ ఏంటి లవర్ క్యూట్ బాయ్. ఓర్ని ఇప్పుడు పడుకోటి వీడి కస్టమర్ లేకపోతే. రేయ్ రేయ్ రే రే గుణశేఖర్ లే. ఎవడరా? ఏంట్రా కస్టమర్ వచ్చాడు లేకరా. పదా ఫేషియలా? ఫేషియలే పదా. కమింగ్. నా నిద్ర చెడగొడతాడు వీడు. చేస్తా వీడికి ఎటక రాయితో సాలిడ్గా చేస్తా ఫేషియల్. ఫేషియల్ సాయంత్రం దీన్ని ఉతికిచ్చేయాలి. సారీ సూపర్. అబ్బా ఇది అది क्या सर ग्लैमरस बॉय. ये क्या है? ये चेन्नई एक्सप्रेस शाहरुख खान का मिगिल पेन पेस्ट है. क्या सुंदर. अब्बा तुम्हारा लवर तुमको रे पक्का यस बोल. क्या करे सब मस्त दिख रहा. सर so cute. straight nose. nice. బాబు ఈ రూమ్లో వెయిట్ చేయండి అమ్మా, నేను మనీ డ్రా చేసుకొని వస్తా. ఇదేంట్రా ఇంకా రాడు? వస్తాడు. ఈ కొంప పెద్దగా ఉంది, ఓ రౌండ్ వేద్దాం పద. టేక్ యా మొత్తం బెర్లా వైటే. లెఫ్ట్. ఇక్కడ ఇంకో రూమ్ ఉంది బా. ఇంకో రూమా? దా చూడు. అది రూమ్ కాదరా దరిద్రుడా, అందులో స్నానాలు చేస్తారు. ఈ డబ్బు నడిపాలి ఉంటారు బా. ఎలా డబ్బులు ఎక్కువైతే ఇలానే కట్టేసుకుంటారు. బా మెత్తగా ఉంది. ఏమున్నా డబ్బున్నోడు లైఫ్ ఏరా బాబు. అవును బా. అమ్మా రే, లక్షణంగా లక్షలు సంపాదించే మార్గం ఏమైనా ఉందా? లక్షలు సంపాదించాలంటే ముందు మనం చేసే పని మానేయాలి. సరే జాబ్ చేసేద్దాం. ఆ పేపర్ ఎందుకో
అది ఇంగ్లీష్ పేపర్ బా కావాలా బా ఇంగ్లీష్లో లెటర్లు కొన్ని చెప్పా ఏఈ జిహెచ్ ఐజే బా బా బాబా బిఎఫ్సిడీలే బా బిఎఫ్సిడీలు బిఎఫ్సిడీలు షేవింగ్ సెట్ ఉంది చూడు దాని కింద పెట్టా పాస్ అయిందా 5th క్లాస్ ఇచ్చే బిల్డప్ మాత్రం లార్డ్ లబక్ దాస్ వేస్తావు క్యూట్ బాయ్. అరే గుణశేఖర్ రా. ఏం బా అంత రొమాంటిక్ పిలుస్తున్నావు? నీ పేరులో ఫస్ట్ లెటర్ని గాల్లో ఎగరేసి ఏంటి పేపర్ తీసుకో. పేపరే కదా. సలహాలు ఇస్తున్నాడు వీడు. చూడు బా. అర్జెంట్ వాంటెడ్ వన్ విలన్ ఫుల్ బాడీ ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి బా. రాజమౌళి విలన్వి నువ్వు బా. ఇదేదో నీకు మస్తు సెట్ అవుతుంది బా. వాంటెడ్ మేనేజరు, బిగ్ కంపెనీ, క్వాలిఫికేషన్ 5th క్లాస్. 5th క్లాస్ 5th క్లాస్ మేనేజర్ అంట బా. ఇది కరెక్ట్ బా. నేను 5th క్లాస్ బా. 5th క్లాస్ పాస్ అయితే చాలంట బా. 5th క్లాస్ లైఫ్ మార్చేస్తా బా. ఫిక్స్. యూ హావ్ టు అప్లై దిస్ ఫర్ బా. డన్. అప్లై చేయరా దీనికి? యా షూర్ బా. 5th క్లాస్ పావుకి జాబ్ దొరికేసింది. 5th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా చెక్ చేస్తారా? అది బడ్జెట్ ప్రాబ్లం. ఏంటి అవ్వలేడు ఇంటర్వ్యూ అన్నారు? అందుకాడు తూ అని చూసింది. ఆఫీస్ ఏంటి ఎలా ఉంది? మేనేజరా? అబ్బో ఇదేంటి జంతికలు తింటే నన్ను చూస్తుంది, నన్ను కూడా తినేస్తుందా? మార్నింగ్ పౌడర్ రాశాను. అయ్యో ఏంటంటే వర్కౌట్ అయిపోతుంది. ఏంటంటే రఫ్గా ఉన్నావు? నేనేంటో అందరికి ఆనేస్తాను ఈజీగా. రోజుకి ఎన్నిసార్లు చేస్తావేంటి షేప్? ఒక 30 నుంచి 40 టైమ్స్ చేస్తాను రోజుకి. రోజుగా? మెంటలోడివా? నో, మంగళోడిని. యా. ఓ ఈడన్నా మన క్వశ్చన్లు అడిగేదే. వీడు చాలా హడావిడిగా ఉన్నాడు. ఏందో నువ్వేనా ఇంటర్వ్యూకి వచ్చింది? షీలా, గీత, మాల కనపడతలో ఒక్కనే వచ్చింది. ఏమరా అడగకుండానే కూర్చున్నావు? దీనికోసం అప్లికేషన్ పెట్టి కూర్చున్నాను, పర్మిషన్ అడుగుతారు మరి. అప్లికేషన్ ఇదా? ఇదేందో నీ పేరు ఇంటెలిజెంటా? యా, మేధావి, మిస్టర్ మేధావి. ఇదేమరా మీ నాన్న పేరు మిస్టర్ రైస్కింగ్ అని ఉంది. నూకరాజు. ఈ పేరు లేదురా, ఎక్కడి లేదు. అరే ఇంగ్లీష్లో మెన్షన్ చేయాలని నువ్వే కదా చెప్పినావు. గట్ల కాదురా బాయ్, నేను 2 క్వశ్చన్లు అడుగుతా, గవి కరెక్ట్ చెప్పినావు అనుకో ఈ జాబ్ నీకు ఇస్తా. రెండేనా? చాలా టఫ్ అనుకున్నానా? అడగండి. మొదటి ప్రశ్న, రోజుకు 1000 రూపాయలు సంపాదించాలంటే ఏం చేయాలి రా బాయ్? చాలా సింపుల్. 10 గుళ్ళు 10 గెడ్డాలు, దట్స్ ఆల్. రోజు గడ్డాలు గుండ్లు, ఇంకేం తెలియదా రా బాయ్? పర్సనల్. నెక్స్ట్ క్వశ్చన్. గిది లాస్ట్ ప్రశ్న. పులి పెద్దదా ఎలక పెద్దదా? ముందు దాని డేట్ ఆఫ్ బర్త్ చెప్పు, తర్వాత ఏది పెద్దదో నేను చెప్తా. ఇక నువ్వు పోవచ్చు. మరి నా జాబు? ఇవాళ తారీఖు చూడలేదాదా? తారీఖు గిరీకులు మనం చూడం. నీ బర్త్డేనే వాళ్ళ? నీ బర్త్డేనా? చెప్తే అప్లికేషన్తో పాటు కేక్ కూడా తెచ్చాడుగా. ఇవాళ ఫూల్స్ చేయరా, నువ్వు ఫూల్ అయినావు. గదేమరా బట్టే బాజ్ గట్లనవుతున్నావు. ఇవాళ నువ్వు కూడా ఫుల్ అయ్యావు తెలుసా? నేను ఫుల్ అవుడేంది బే? నా పేరు మేధావి కాదుగా. 5th క్లాస్ మేనేజర్ పోస్ట్ అంటే ఎగేసుకుంటూ వచ్చేసా అనుకున్నావా? నీకు చిన్న జలక్కిచ్చా. అట్లా కాదు రాబోయ్, నీకు నిజంగానే తెలివి ఉంటే 10 రోజులల్లా 5 లక్షలు సంపాదించి చూపెట్టు. నాకు కాబోయే పిల్లానిచ్చి పెళ్లి చేస్తా. ప్రామిస్? ప్రామిస్.
ఫీలింగ్ షైరే. మారుతి కోసం వస్తే బెంజులారీ దొరికినట్టు దీన్ని చేసుకుంటే దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోద్ది. 10 రోజుల్లో 5 లక్షలు సంపాదించడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. తిరుపతిలో కూర్చున్నానంటే 100 గుళ్ళు. చాలా ఈజీ నాకు. సరే అయితే అగ్రిమెంట్ చేసిపో. అగ్రిమెంటా? ఇదిగా బలోడు నువ్వు. అగ్రిమెంట్ ఎందుకు మనలో మనకి? సరే అయితే డీల్ ఇక్కడే క్యాన్సిల్ చేసాయి దుబాయ్. ఇదిగో నేనైతే క్యాజువల్గా అన్నాను, నువ్వు మరి ఎంత సీరియస్గా తీసుకుంటావే? ఎక్కడ పెట్టాలి? మళ్ళీ అగ్రిమెంట్ మీద సైన్ పెట్టు. చూడు మందే అంత సీను దాదా ఉంది. ఇట్స్ మై ఛాలెంజ్. ఛాలెంజ్లో చిరంజీవిలా ఛాలెంజ్ చేస్తాం. ఇప్పుడు 5 లక్షలు అలా సంపాదించాలరా బా 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 బా. లోపల జరిగిందంతా వినేసా. ఏంటి మొత్తం? మొత్తం వినేసా. కొంచెం కూడా వదలేదా? అస్సలు మొత్తం వినేసా. బా ఇప్పుడు తిరుపతిలో సీజన్ కూడా కాదు, అట్లా కమిట్ అయిపోయింది బా. అదేంట్రా బ్రహ్మోత్సవాలు? అయిపోయింది బా, సీజన్ అంతా అయిపోయింది. అయిపోయిందా? ఎప్పుడు అయిపోయింది. మరి ఎట్లా ఇప్పుడు? ఇంకో మార్గం ఉంది బా. ఏంటిది? మా టీవీ వాళ్ళు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టారు. మీకు ఎక్కడ టీవీ ఉంది బే? మా టీవీ కదా బా, ఎంఏఏ మా టీవీ ఛానల్ వాళ్ళు. ఓ నాగార్జున గారిది? యా నాగార్జున గారు. షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్. అది కనుక గెలిస్తే 5 lakhs ఇస్తారట బా. 5 lakhs? 5 lakhs. దెబ్బకి అమ్మాయినది. కానీ మరి ఇప్పుడు హీరో హీరోయిన్ దొరకడం కష్టం కదా. రేయ్ చిరంజీవి యాడ్స్ కోసం థమ్స్అప్ తాగాడు. పవన్ కళ్యాణ్ మళ్ళాంటి ఫ్యాన్స్ కోసం పెప్సీ తాగాడు. నువ్వు స్ప్రైట్ తాగమంటా బా? స్ప్రైట్ వద్దురా, ఎంట్రీని తాగు. దరిద్రుడా నిష్ట దరిద్రుడా అని చెప్పేదేనవా? చెప్పా. సో హీరో హీరోయిన్ కెమెరామెన్ మొత్తం అందరూ మనకు కావాలి, సరేనా? ఓకే బా. హీరో ఎలాగో రెడీ ఇక్కడ. సో నువ్వు హీరోయిన్ ని సినిమాటోగ్రాఫర్ని వీళ్ళని చూసుకో. ఓకే బా. తీస్తే షార్ట్ ఫిల్మ్ మనకే రావాలి. బాక్సాలే. సాహసం నాపథం రాజసం నారథం సాగిసే ఆపటం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా. బా బా అత్తాపూర్ బాబా దివ్య ప్రసాదం. ఇది గనక తిన్నావంటే ఐడియాల మీద ఐడియాలు వచ్చాయి. కొంచెం తింటే చాలా? కొంచెం తినమని చెప్పారు. కొంచెం తినాలి. ఓకే పిచ్చెక్కించు బాబా, పిచ్చెక్కించు నువ్వు. కొంచెం తింటే ఐడియాస్. సీన్లు ఏమి రావట్లేదు ఏంటి? ఇది తింటే ఏమన్నా వస్తాయేమో. లారీ హీరో పైన హీరో ఫ్రెండ్స్ 180 స్పీడ్లో వస్తున్నారు. అప్పుడు ఎదురుగా ఒక కారులో డ్రైవర్. అక్కడే ట్విస్ట్, వెనకాల హీరోయిన్ ద నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్. ఎక్కడ యాక్సిడెంట్, ఇంటర్వెల్ బ్యాంగ్. ఒక స్పూన్ తింటేనే ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చింది, మొత్తం తింటే క్లైమాక్స్ పగిలిపోద్దేమో. ఇది టేస్ట్ కూడా బాగుంది. సెంటిమెంట్ సీన్. అరే గుణశేఖర్ ఎంత మంచి ఐడియా ఇచ్చావురా. కొంచెం తింటేనే ఇంటర్వెల్ అదిరిపోయింది, ఇక మొత్తం తింటే రాజమౌళి సినిమా కూడా పనికిరాదు. మన షార్ట్ ఫిల్మ్ ఉంది. వై స్పూన్. ఏ వచ్చేస్తా. ఏయ్ అక్కడ ట్యాప్ కట్టేయండి. ఏంటో మూవ్ అవుతుంది. థాట్స్ రాకుండా ఏవేవి వస్తున్నాయి ఏంటి? ఇంకొంచెం మిగిలింది, అది తినలేదు.
పాకిస్తాన్ అడుగు కూడా ఈ కష్టం రాకూడదురా. థాట్స్ రావాలి కానీ అది ఎందుకు వస్తుంది? సారీ బాత్రూమ్ అనుకున్నా. ఇదిగో నువ్వు బయట రాకపోతే నేను కోర్టు కదా తెలుసా? ఫస్ట్ నేను వచ్చాను. రాజమౌళి రే బయటకు వస్తావు రావా? హాయ్ నమస్తే ఫ్రెండ్ లోపల. హాయ్. ఈ టైంలో ఫోన్ ఎవడు? హలో. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ప్రభాస్ అండి, నేను కాదు. అబ్బా నేను బుజ్జిని. బుజ్జా? ఏంట్రా పిలుస్తున్నావు? బుజ్జి ఎవరు? నిన్ను కాదురా బాబు, నువ్వు తొందరరా బాబు. ఓ నువ్వా? హా నేనే. చెప్పు ఏంటి సంగతులు? ఏం చేస్తున్నావు డార్లింగ్? అంటే ఒక చిన్న కాన్ఫరెన్స్కి వచ్చాను. మా మేనేజర్ పర్మిషన్ ఇవ్వడం లేదు. బాగా కష్టపడుతున్నట్టున్నావు. అబ్బో బేబచ్చంగా. హౌ రొమాంటిక్. రొమాంటిక్కా? ఈ పొజిషన్ రొమాంటిక్కా? నాకు నీతో వీడియో కాల్ మాట్లాడాలనుంది ఇప్పుడు అర్జెంట్ గా. నాకు అర్జెంట్. చిచే ఇక్కడ వీడియో కాదు ఆడియో కూడా కుదరదు ఇక్కడ తెలుసా? ఫుల్ బిజీ మీటింగ్ లో ఉన్నా. అబ్బా అది కాదు కానీ మర్చిపోయా చెప్పడం. మీ అసిస్టెంట్ నాకు కాల్ చేశాడు. ఏదో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడంటగా. నేను అందులో యాక్ట్ చేయొచ్చా? నువ్వు యాక్టింగ్ చేస్తావా? కుమ్మేస్తా. నువ్వు కుమ్మక్కర్లేదమ్మా, యాక్టింగ్ చేస్తే చాలు సరేనా? ఇదిగో నీ డేట్స్ అని నేను మళ్ళీ చెప్తాను. మా మేనేజర్ లోపల ఉన్నాడు, అర్జెంట్గా రమ్మంటున్నాడు. నేను మళ్ళీ మాట్లాడతా. ఓకే? ఇక నన్ను ఎవడు ఆపలేడు. బ్లాగ్ ఇదంతా ఓకే. కెమెరా ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే ఇక్కడ హీరోయిన్. సూపర్ లొకేషన్ పెట్టావా? ఇదా సూపర్. మన హీరోయిన్ బుజ్జి ఉంది చూడు. అవును వాళ్ళ ఫాదర్ది. వాడిదా? సరే సరే. కెమెరా ఎక్కడ దొరవు? చీప్గా దొరికిందా? కెమెరామెన్ నేనే మరి. కెమెరామెన్ నువ్వే ఫిక్స్. ఇప్పుడు తడికి ఉంది చూడు, తడికి పక్క నుంచి అమ్మాయి అలా వస్తుంది. ఓ ఇటు పక్క నుంచి వచ్చిందా? అబ్బు ఇదిగో బుజ్జి, రామ్ గోపాల్ వర్మ గ్రౌండ్ షాట్స్ ఉంటాయి చూడు, అలా ఉంటది మన దాంట్లో హీరోయిన్ ఎంట్రీ సీన్. ఇక్కడ బా గ్రౌండ్ షాట్లు మనకు అవసరమా చెప్పు? మన దగ్గర మోనోపోడ్లు అవి కూడా లేవు. మోనోపోడ్ టెలిపోడ్ అవసరం లేదురా, కెమెరా ఉంటే చాలు గ్రౌండ్ షాట్ కి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోబా. రే నువ్వు కామ్గా సినిమాటోగ్రఫీ చేసుకో చెప్తున్నా, నేను డైరెక్టర్ని. సరే కెమెరా అక్కడ పెడతాం కింద, నువ్వు అలా చిక్కు 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 పరిగెత్తుకుంటూ వచ్చి కెమెరా ముందు ఆగిపోవాలి. ఓపెనింగ్ షాట్, బెస్ట్ ఇంట్రడక్షన్ షాట్ కుమ్మేస్తా. తీస్తే షార్ట్ ఫిల్మ్ అవార్డు మనకే రావాలి తప్పకుండా. రెడీ? ఓకే అంతే అంతే. చెప్పానా బా, గ్రౌండ్ షాట్స్ వద్దని చెప్పా కదా. ఇప్పుడు చూడు 50,000 బొక్క. అరే ప్రైజ్ మనీ 5 లక్షలు. అవును 5,50,000 పోతే 4,50,000 సరిపోద్ది. 50 పోయినా 4,50,000 మిగులుతాయి. కరెక్టే బా, ప్రాఫిటే. కరెక్ట్. పోతే పోయింది కెమెరా. నీ దగ్గర ఐఫోన్ ఉందా? ఉంది బా. రెండుకి తెస్తా అన్నా? తెచ్చా. దాంతో మేనేజ్ చేద్దాం. ఓకే ఎలా 5 లక్షలు కొట్టాల్సిందే పక్కా ఫిక్స్. తీస్తే షార్ట్ ఫిల్మ్ అందే రావాలి. లెట్స్ డేట్. ఓకే. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, బోలమ్మ మల్లె పూల కొమ్మ. రోలింగ్ యాక్షన్. రే అటు చాలు, క్లోజప్ లో ఇటు పెట్టు. ఏ మెట్టి పెంచారే మీ అమ్మ నేను, ఫారెక్స్ సిరిలాక్ పప్పేసి కలిపేసా. ఎవడు రీడు సీన్లోకి వచ్చాడు? తెలీదు బా. రోలింగ్ లో ఉందా? రోలింగ్ లో ఉంది. యాక్షన్. ఎవడురా నువ్వు? నువ్వు ఎవర్రా? నేనెవరా? అది మన హీరోయిజం అంటే. ఎలా చెప్పాలి?
హా. హాయ్. I love you. చేయడానికి ఏం పని లేదు, అందుకే ఖాళీగా కూర్చున్నాను. పని లేదా? 90 crores minus 1. God is good. వా ఉపేంద్రనా మజాకనా? ఇక ప్రశాంతంగా ఉండమ్మా, వాడు చచ్చాడు. గాడ్ ఈజ్ గ్రేట్. అరిపించాడు బా, సెల్యూడ్ అసలు. సూపర్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి వీడికి? ఏంట్రా ఇది? ఏంటి బా? అదే అసలే నా వర్క్ పెండింగ్లో ఉందా? నీకెందుకు ఇవన్నీ? లాస్ట్ సీన్ ఒకటి ఎడిటింగ్ ఉంది. ఓకే బా. లాస్ట్ ఒక సీన్ ఉంది ఎడిటింగ్. వాడి దగ్గర ఎడిటింగ్ ఒకటి నేర్చుకున్నా మైత్రిలో, మొత్తం రాదు. వాడు చెప్పింది ఏదో కొడతా లాస్ట్ సీన్. ఇక్కడ పెట్టేస్తే ఇది అయిపోయింది. అమ్మయ్యా ఎడిటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? సైట్లో పెట్టాలి బా. సైట్లో పెట్టాలా? అబ్బో ఎంత దూరం పోవాలే. మనోడిది అక్కడ ఉంది, మన సార్ది. ఏంటది? సైటు. ఆ సైట్ కాదు బా, యూట్యూబ్ అని ఒక సైట్ ఉంటుంది, దాంట్లో పెట్టాలన్నమాట. ట్యూబ్లు కూడా పెట్టేస్తున్నారు ఇందులో. ఇలా పెట్టేస్తున్నారుగా. కొట్టాలా? కొట్టాలి. ఇప్పుడు www. ఎక్కడ ఉంది ఇంకోటి? ఏమి తిరుగుతున్నావు బా? ఆగ్రా, ఒకటే ఉంది ఇక్కడ. 2 డబ్ల్యూ ఎక్కడ బా? మా బుజ్జి బా బా, ఆ ఒక్క డబ్ల్యూని ఇంకా 2 సార్లు కొట్టు తప్పించుకుంటే అక్కడ 3 డబ్ల్యూలు అవుతాయి. నెక్స్ట్ డాట్. DOT. డిఓటి కాదు బా, చొక్కా పెట్టాలి. చొక్కా. డాట్ అంటే చొక్క పెట్టాలా? ఒక్క నిమిషం కిందకి వెళ్ళి పెన్ తెచ్చుకుంటా ఉండు. చొక్క అంటే పెన్ని పెట్టి చొక్కాదు బా, ఇక్కడ చూడు, దాన్ని కొట్టి తప్పించుకోవాలి. ఊరిని ఇప్పుడు ఏం చేయాలి? అప్లోడా? ఊరిని అబ్బాడు అప్పుడు ఎందుకు వచ్చాడు రా? ఇంక నెల కూడా అవ్వలేదు కదరా. అదే వెళ్దాం. అప్లోడ్ కాదు బా, అప్లోడ్ అంటే ఫైల్ని అప్లోడ్ చేయటం. అప్లోడ్ లోపలికి పెట్టడం. అది ఏందిరో తెలుగులో ఇంగ్లీష్లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? అలానే ఉంటాయి మరి. ఫైల్ అప్లోడా? ఇదిగో ఇప్పుడు ఉంది కదా, నేను తీసుకెళ్ళి అక్కడ క్లిక్ చేయి. అమ్మయ్యా, ఎక్కేసింది. ఏంద్రో బస్సు వెళ్తున్నట్టు వెళ్తుంది. అది లోడింగ్ అంటారు, కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనం చాయ్ తాగుతాం. సరే పదా, పక్కరా సిగ్నల్ అన్నది. మళ్ళీ పక్కింటి అంకుల్ కనెక్షన్ అది. మళ్ళీ నడవరా, పెళ్ళి నడక నడుతున్నాడు. వెళ్తున్నా కదా బా. అబ్బో అయ్యో మరి హైట్ లో ఉన్నారా? అదేం బా, ఓన్లీ 3 వ్యూస్ వచ్చినాయి. 3? ఒకటి ఎక్కడ చూసింది, ఇంకోటి కింద అంకుల్ ఇంటర్నెట్ షాప్ లో చూసింది. మరి 3వది మన బుజ్జి చూసుంటదిరా. అవును నిజమే బా, అంతేనా? నీ మీద మంచి లైకింగ్ అనుకుంటా. కానీ 3 అంటే మరీ వర్స్ట్ రా. కొంచెం స్ట్రాంగ్ ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం? ఇంకొక ట్రైలర్ వదిలేద్దాం మరి. ఇంకో ట్రైలర్ కట్ చేద్దామా? కటింగ్ నాకు వచ్చు, ఎడిటింగ్ సంపేస్తా నాకు. రే 2ది కూడా పెట్టేసా, పదా మళ్ళీ వెళ్దాం బయటికి. నువ్వు వెళ్ళి బా, నాకు చిన్న పని ఉంది. నేను వెళ్తా. అసలు ఇంత టీలో షుగర్ కూడా లేదు, అది అడగాలి అసలు అండి. అయిపోయాడు. పిచ్చి బాకేం తెలీదు. రామ్ గోపాల్ వర్మ రేంజ్లో పబ్లిష్ చేద్దాం. మిగతా 3 ట్రైలర్ కూడా నేనే వదిలేస్తా. సార్ అది కాదు సార్, మేము 2 పెట్టేసాం సార్, తీసుకోరా. సార్ ఏమైందిరా? ఏమైంది బా? మా టీవీ కాంపిటీషన్ నుంచి మన వీడియో తీస్తారంట. అవునా? ఎందుకలా? ఏదో తప్పు చేసాం, అప్లోడ్లు ఎక్కువ చేసాం అంటున్నారా. అంటే ఏం జరిగింది? ట్రైలర్ ఏమన్నా ప్రాబ్లం అన్నారా? అదే అన్నాడు. అంటే ఎక్కువ ట్రైల్స్ ఏమైనా అప్లోడ్ చేసామన్నారా?
అన్నాడు 3 ఏమో ఎక్కువ పెట్టేశారు అన్నాడు. మనం పెట్టింది ఒకటే కదా. అంటే స్ట్రాంగ్ ఉంటుందని చెప్పి యాక్చువల్గా ఇంకో 2 ట్రైలర్ కలిపి నేనే రిలీజ్ చేసేసా. 2 పెట్టేసావా? నువ్వే పెట్టేసావా? అయ్యా ఇక్కడే ఉండు. 10 నిమిషాల సినిమాని 8 నిమిషాలు ట్రైలర్లో చూపించేస్తారు నువ్వు. ఎవరైనా పెట్టారా? అసలు 5 లక్షలు పందెం కాసాడరా. 5 లక్షలు అంటాడు మళ్ళీ. ఈ అప్పు ఈ అప్పు మళ్ళీ ఇక్కడి నుంచి ఎంతో స్టెప్పులు మళ్ళీ వీడికి వీడియో తప్పేసింది. ఈ అమ్మ వీడియో ఇప్పుడు ఈ కంటెస్ట్ ఓడిపోయి ఉంటే దాన్ని నాకు ఇచ్చేయడు. డబ్బులు ఓడిపోయినట్టే. 5 లక్షలు రావు. ఈ డబ్బు నాకు తప్పేసింది. దీని వద్దులే మళ్ళీ దాన్ని ఓనర్ గడికి ఇచ్చాడు. ఛాలెంజ్లో చిరంజీవి గెలిచాడనగానే గోపాలరావు గారు లెక్కెట్టకుండా కాల్చేస్తాడు. సో మనం కూడా రేపు ఆడి దగ్గరికి వెళ్ళి గెలిచామని చెప్తే ఏమి లెక్కెట్టడు. యు ఆర్ రైట్ చిరంజీవి. రే గుణశేఖరు నేను వచ్చేస్తున్నాను. ఆ 50,000 చిల్లర రెడీ చేయరా. దెబ్బకి మనమేను చిల్లరట్ట లెక్క పెడతారు దొంగ నాకడుకు. సాయంకాలం టటై చిల్లర పోగేస్తా టటై వాడి లవర్ని లాగేస్తా టటై. అబ్బా సిగ్గు. బాబు ఓకే. అబ్బో చాలా బుర్ర ఉన్నాయి. అమ్మ ఏమరా వచ్చినావురా? తప్పు ఈ అబ్బా బావురు పిల్ల మొహం వీడు. అయ్యి బాబోయ్ అడ్రా లుక్ సరిగా చూడలేదు ఎవరు. ఇదిగో నేను తెచ్చిన డబ్బు. ఇదేం రో డబ్బులు ఇట్లా షేపులు ఉంది. నీకు షేప్ ముఖ్యమా డబ్బు ముఖ్యమా? నాకు డబ్బే ముఖ్యమదా. షేపు గురించి ఆలోచించేవానైతే దీంతో పెళ్లికి ఎందుకు రెడీ అవుతాందా? ఏంది రో అన్ని రూపాయలు వేసుకొచ్చినావు. వేడికేంచి ఆడుకొచ్చినావు ఏంది? లేకపోతే నీకోసం 1000 రూపీస్ నోట్స్ తీసుకొస్తారు. మరి లెక్క నీ ఓపిక లెక్కెట్టుకో. అదేంట్రా? ఏంటది? ఇలాంటి చిల్లరోల కోసం చిల్లర కౌంటింగ్ మిషన్. తూచ్ నేను ఒప్పుకోను. అవును ముందు చెప్పలేదు. ఏందిరా చెప్పేది? ఇది మోసం. ఎవరిది మోసమో ఇప్పుడే తేల్చేస్తారా? ఏంటిది? జలపాతంలో పడిపోతున్నాయి. 40,000 50,000 కదా. అమ్మ గుణశేఖర్గా డబ్బెట్రా అంటే నేను ఇక్కడ దొబ్బెట్టావా? 5 లక్షలు కాదురా, 1,00,000 రూపాయలు సంపాదించలేవు. నీకెందుకురా ఇది? అంటే అది ఇటు కొట్టింది కదా. పద డార్లింగ్ మనం వెళ్ళి మన పెళ్లి పనులు చూసుకుందాం. బుజ్జే నీ పెళ్ళికి నా కానుక. థాంక్స్ రా బాయ్. దీనమ్మ మెషిన్. ఈ అమ్మాయి ఇదే స్టోరీ తిని చంపేరా నన్ను చంపేయ్. పదరా నువ్వు రారా. అరే అల్లవా చాలా చూసాం. బా ఫేషియల్ అంట. నేను పోయి డ్రైవ్ పట్టుకొస్తా. దా వచ్చే. అడిగి ఫేషియల్ ఎదిరిపోవాలరా. పద అయినా ఎవరి పని అది చేసుకుంటేనే బెస్ట్.